తెలుగు చిత్రసీమలో సంక్రాంతి సీజన్ను అత్యంత ప్రధానమైన లాభదాయకమైన సమయంగా భావిస్తారు. అయితే టాలీవుడ్ బాక్సాఫీసు విజయంలో వేసవి, దసరా సీజన్లు కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా పెద్ద హీరోల చిత్రాలు ఈ 3 సీజన్లను లక్ష్యంగా చేసుకుని బరిలోకి దిగుతుంటాయి. కానీ గత కొంతకాలంగా పరిశ్రమ సంక్రాంతి మాయలో పడిపోయి మిగిలిన సీజన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్ల ఈ ఏడాది వేసవి సీజన్ ఎలాంటి పెద్ద సినిమాలు లేకుండా పూర్తిగా వృధా అయిపోయింది. ఈ నేపథ్యంలో వేసవిలో జరిగిన భారీ నష్టాన్ని పూడ్చడానికి రాబోయే దసరా సీజన్ను సంక్రాంతికి మించి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. హీరోలు, నిర్మాతలు ఈసారి ఎలాగైనా దసరా బరిలో నిలవాలని గట్టి పట్టుదలతో ఉండటంతో వేసవి నిర్లక్ష్యానికి వడ్డీతో సహా బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టడానికి టాలీవుడ్ సర్వం సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడూ పూర్తయినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జరిగిన జాప్యం కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ విజువల్ వండర్ను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే దీని ఓటీటీ హక్కుల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చింది. మరోవైపు సీనియర్ హీరో కింగ్ నాగార్జున తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ మైల్ స్టోన్ చిత్రంతో దసరా రేసులోకి వస్తున్నారు. కార్తీక్ దర్శకత్వంలో లాటరీ కింగ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. నాగ్ 100వ సినిమా కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలో టైటిల్, గ్లిమ్స్, రిలీజ్ డేట్పై స్పష్టత రానుంది. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కూడా ఈ దసరా పోటీలో నిలవటానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా గ్లిమ్స్ను ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి భారీ అంచనాలు నమోదయ్యాయి. ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రాబోయే 2-3 షెడ్యూల్స్ పూర్తయ్యాక అప్పటికి షూటింగ్ పూర్తవుతుందా లేదా అనే విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. మరోవైపు వెంకటేష్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా వాస్తవానికి ఈ వేసవిలో విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ దసరా బరిలో ఖచ్చితంగా దిగాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ షూటింగ్ను శరవేగంగా జరుపుతోంది. జూలై నాటికి చిత్రీకరణ పూర్తి చేసి దసరా నాటికి సినిమాను సిద్ధం చేయటం పెద్ద కష్టమేమీ కాదని మేకర్స్ భావిస్తున్నారు. ఈ 4 సీనియర్ అగ్ర హీరోల పోరుతో పాటు న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న పారడైస్ చిత్రం కూడా దసరా రేసులోనే నిలవటానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావటం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి ఎలాగైనా దసరా పండుగ సీజన్ను సద్వినియోగం చేసుకోవాలని చిత్ర యూనిట్ పనులను చకచకా పూర్తి చేస్తోంది. ఒకవేళ చిరు, బాలయ్య, నాగ్, వెంకీ వంటి 4 అగ్ర హీరోలు ఒకేసారి దసరా బరిలో నిలిస్తే బాక్సాఫీస్ వద్ద థియేటర్ల సర్దుబాటు సమస్య తలెత్తే అవకాశం ఉంది. అప్పుడు నాని తన సినిమా విడుదల కోసం మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ 4లో ఏ ఒక్కరు డ్రాప్ అయినా నాని తన పారడైస్ చిత్రంతో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ ప్రణాళికలన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరా సీజన్ టాలీవుడ్కు సంక్రాంతిని మించిన వైబ్ను అందిస్తూ బాక్సాఫీస్ను కళకళలాడించడం ఖాయం.